హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. సో లాస్ట్ సండే టైము దొరికింది అని చెప్పి కొంచెం కూర్చుని ఏదో వీడియో పెట్టడం మొదలుపెట్టాను. ఏదో మాట్లాడదామని. నాకైతే ఏ టాపిక్ మీద మాట్లాడాలి అనే విషయం మీద అవగాహన లేనే లేదు. ఏదో మాట్లాడేశాను. సో హ్యాపీ థింగ్ ఏంటంటే, సో సమ్ పీపుల్ సెంట్ మీ మెసేజెస్, సార్ బాగుందని. మరి అది నా పూర్వజన్మ సుకృతమే, అంతకని ఇంకేం లేదు. బట్ అన్ఫార్చునేట్లీ నేను షార్ట్ కట్లో కొట్టే తెచ్చే అని బ్రీఫ్గా చెప్పలేకపోతున్నాను. దట్ ఈజ్ మై వీక్నెస్. బట్ ఐఎమ్ ఫ్రీ ఫ్లో, న్యాచురల్గా ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. అది అయిపోతున్నది అంతే. అది ఎంత టైం అయిపోయిందో తెలియటం లేదు. ఎవరో ఒక ఆయన అబ్రాడ్ నుంచి ఫోన్ చేసి, మా బెజవాడ ఆయనే, ఫోన్ చేయలా, మెసేజ్ పెట్టాడు. మీ వాల్యుబుల్ టైము 1 అవర్ పైనే, 1 అవర్ 8 మినిట్స్ ఎంతో పడినట్టుంది లాస్ట్ వీడియో. మీ వాల్యుబుల్ టైము 1 అవర్ దీనికోసం మా కోసం స్పెండ్ చేశారు. చాలా చాలా బాగా చెప్పారు, గొప్పగా చెప్పారు. ఆయన ఏదో చెప్పారులేండి, పొగిడారు, వదిలేసండి. నిజమే, నేను ఆలోచిస్తే 1 అవర్ పైనే నేను స్పెండ్ చేశాను కదా. నా జీవితకాలంలో మనందరిది లైఫ్ ఫిక్స్డ్, ఆల్మోస్ట్ ఫిక్స్డ్. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని దినాలు గడుపుతాం అనేది ఆల్మోస్ట్ ఫిక్స్డే. సో ఫిక్స్డే, ఆ ఫిక్స్డ్ పీరియడ్, ఎందుకంటే ఎక్స్టెన్షను పాసిబిలిటీ లేదు. ఆ ఫిక్స్డ్ టైం వరకు ఉంటాము, ఆ తర్వాత వెళ్ళిపోతాం కదా. అందులోంచి కొంత టైము, అందులో టైము ప్రతి మనిషికి 24 గంటల్లో 12 గంటలు, 13 గంటలు ఉంటుంది, 15 గంటలు ఉంటుంది చెప్పాలంటే. ఆ 15 గంటల్లో ఏం చేస్తున్నాడు, ఆ 15 గంటలను ఎలా ఉపయోగిస్తున్నాడు అనే దాని మీద ఉంటుంది. అయితే నాకు అనిపించింది, ఆయన 1 అవర్ అన్నాడు కానీ 1 అవర్ 8 మినిట్స్. ఆ 1 అవర్ వీడియో పెట్టడానికి మామూలుగా ఇంకో 1 అవర్ పైన అవుతుంది కదా, 2 అవర్స్ స్పెండ్ చేయాలి. అదే కూర్చుని ప్రిపేర్ అయితే ఇంకా ఎక్కువ టైం అయిపోతుంది. ప్రిపేర్ అయ్యి నోట్ చేసుకుని, అది చూసి ఇది చూసి, రెఫరెన్స్లు చూసుకుని, కొటేషన్స్ చూసుకుని, ఈ పాయింట్ల మీద మాట్లాడతాను అనుకుని అంత ప్రిపేర్ అయ్యామనుకోండి, గంటలు పట్టేస్తుంది. తర్వాత ట్రావెల్ చేసామనుకోండి, ఆ వీడియో పెట్టడం కోసం ట్రావెల్ చేస్తాం. ఒక్కోసారి ఢిల్లీలో అయితే 40 కిలోమీటర్స్ పైనే ఉంటుంది ట్రావెల్. 40 + 40 వేసుకోండి, 80 కిలోమీటర్స్. ఆ 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాము ఈ 4 ముక్కలు చెప్పడానికి. ఒక్కోసారి పని కట్టుకుని, అందులో కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, తర్వాత టైము ఉంది. మనకున్న టైంలో స్పెండ్ చేస్తున్నాము. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరో వెనకటికి ఒక ఆయన చెప్పాడు, ఎప్పుడో స్కూల్ ఫైనల్ లెవెల్లో మెట్రికులేషన్ చదివే రోజుల్లో తెలుగు వాచకంలో ఉంది ఇది, పరోపకారార్థమిదం శరీరం అని ఎవరో అన్నారట. ఏదో పాత్ర చేత చెప్పిస్తారు. పరోపకారార్థమిదం శరీరం, ఈ శరీరం మన కోసం కాదు, ఇతరుల కోసము అని, పరుల ఉపకారం కోసమే మనము అని. అంటే అది ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ దట్ సెన్స్, 80 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఒక గంటన్నర, గంటంబావో లేకపోతే 40 నిమిషాలు వీడియో పెట్టడం వర్తే. ఇఫ్ ఇట్ ఈజ్ యూజ్ఫుల్ టు ది ఆడియన్స్, వినేవాళ్ళకి లేదా చూసేవాళ్ళకి, శ్రోతలకి అది యూజ్ఫుల్ అయితే మాత్రం ఆ 80 కిలోమీటర్ల ప్రయాణము వర్తే, తను స్పెండ్ చేసే టైము వర్తే కదా. నన్ను బాగా ఎక్కువసార్లు నేను గుర్తు చేసుకునేది ఏంటంటే, దేవదాసు సినిమాలో పాట, లాస్ట్ సాంగ్ అండి అది. దేవదాసు చనిపోతూ చనిపోయే ముందు పాడే పాట, జగమే మాయా బ్రతుకే మాయా,
వేదాలలో సారం ఇంతేనయా అని వేదాల దగ్గర నుంచి మొదలు పెడతారు. అయితే విశేషం ఏంటంటే సముద్రాల సీనియర్ అని ఆయన తెలుగులో రాశారు దాన్ని. కానీ అది తెలుగు తమిళ్ 2 సినిమాల్లోనూ 2 భాషల్లోనూ సైమల్టేనియస్గా తీశారు. ఇద్దరు నాగేశ్వరరావు, సావిత్రి, తమిళంలోనూ తెలుగులోనూ కూడా వాళ్ళే యాక్టర్లు. సీన్లు కూడా దాదాపు ఒకటే, లాంగ్వేజ్లే మారినవి. అది అయితే మొదట ఈ పాటల్ని మొదట తమిళంలో రాశారు మహానుభావుడు. ఆయన పేరు నేను చూడాలి, ఎక్కడో గూగుల్లో సెర్చ్ చేసి చూడాలి. ఆయన తమిళంలో రాసిన పాటల్ని ఈయన ఏం చేశారంటే సముద్రాల సీనియర్ వారు, మన తెలుగువారు తెలుగులో రాశారు. అలాంటి భావమే వచ్చేలాగా మన తెలుగులో రాశారు. చూసారా, అందులో బాధే సౌఖ్యమనే భావన రానివోయ్, ఆ ఎరుకే నిశ్చలానందము బ్రహ్మానందం అని. బాధే సౌఖ్యమనే భావన రానివోయ్. మీరు తమిళ్లో గమనించండి, సుఖము అని తెలుగులో మనం అంటాం, కానీ తమిళంలో సాంస్క్రిట్ తక్కువ వాడతారులేండి. తక్కువ వాడిన సాంస్క్రిట్లో సౌఖ్యం అనే పదం ఎక్కువ వాడతారు, సుఖము అనే పదం కంటే కూడా. సుఖము సౌఖ్యము ఒకటే కదా, కొంచెం తేడా ఉందిలేండి. మనం తెలుగులో దాని కొద్దిగా డిఫరెన్స్ తీసుకుంటాము. సౌఖ్యము, తమిళంలో సౌఖ్యం అనే పదం ఎక్కువ పాపులరు, తెలుగులో సుఖము అనేది ఎక్కువ పాపులర్. అంతే, మనము వాడతాం, వాళ్ళు వాడతారు, ఈ రెండును. సో అదే ఈయన అక్కడ సౌఖ్యమని ఆయన చెప్పిన దాన్నే ఇక్కడ సౌఖ్యమనే తెలుగులో పెట్టేశారు. అది అలా అర్థం చేసుకోవాలి. బాధే సౌఖ్యము అనే భావన రానివోయ్, ఆ ఎరుకే, ఆ విషయం ఏనాడైతే గుర్తిస్తావో ఆ గుర్తించిన రోజునే నిశ్చల ఆనందము. నిశ్చలమైన ఆనందం అంటే పెర్మనెంట్ జాయ్. నిశ్చల ఆనందం అంటే మామూలుగా ఆనందం కాదు, అది పర్మనెంట్గా ఉండేటటువంటి ఆనందాన్ని ఆనందము అంటే ఇంగ్లీష్లో జాయ్ అంటాం. పర్మనెంట్గా ఉంటే జాయ్, హ్యాపీనెస్ కాదు అది. ఇట్స్ బియాండ్ హ్యాపీనెస్, దట్ ఈస్ కాల్డ్ జాయ్. మన తెలుగులో ఆనందం అంటాం. ఆ ఎరుకే నిశ్చల ఆనందము, స్థిరమైనటువంటి ఆనందం అంటే కాన్స్టెంట్గా ఎప్పుడూ ఉండేది, చెదరనిది, వదలంది. బ్రహ్మానందం అంటే ఏదో కాదు, ఇదే. అంటే బాధనే సౌఖ్యం అనుకోవటం అంత ఈజీయా? చెప్పేశాడు ఆయన, అంతే. చెప్పేసేసి వెళ్ళిపోయాడు, అంతే, చచ్చిపోయాడు, అంతే, చిన్న వయసులోనే. దానికి ముందు ఆశామోహముల దరిరాని కోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి అన్నారు. అన్యులకే నీ సుఖము అంకితమోయి, ఆశామోహముల దరిరాని కోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి. అదేంటది? ఆశామోహం వాటిని దగ్గరికి రానివ్వమాక, అవి చాలా ప్రమాదం. అన్యులకే, ఇతరులకే నీ సుఖం అంకితం అని. పరోపకారార్థమిదం శరీరం అని చెప్పింది, అన్యులకే నీ సుఖము అంకితమోయి అని చెప్పింది. రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా, దే ఆర్ కోయిన్సైడింగ్. అంటే ఇఫ్ దట్ వర్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, దెన్ వాట్ ఎవర్ వీ డూ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్, ఈవెన్ ఇఫ్ వీ గెట్ ప్రతిఫలం, పారితోషికం, లేకపోతే జీతము, లేకపోతే ఇంకోటి మానిటరీ బెనిఫిట్ పొందినా కూడా మనం నలుగురికి ఉపయోగపడేలాగా, నలుగురికి పనికొచ్చేలాగా చేస్తే అది మన పర్పస్, లైఫ్ తాలూకు పర్పస్ సర్వ్ అయినట్లే కదా. కాబట్టి 40 కిలోమీటర్స్ ప్రయాణం చేసామా, 80 కిలోమీటర్స్ ప్రయాణం చేసామా, ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాం దీనికోసం, ఈజ్ ఇట్ వర్త్? అది కాదు కదా. సో నలుగురికి పనికొచ్చే పని చేస్తున్నాము అంటే మనం ఎవరు చేసినా కానీ మనం దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్, దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ది వరల్డ్. యాక్చువల్లీ హెల్ప్ మీ టు హెల్ప్ యూ టు హెల్ప్ అవర్ సెల్వ్స్ అంటారు. హెల్ప్ మీ టు హెల్ప్ యూ టు హెల్ప్ అవర్ సెల్వ్స్. అలాగే మనం చేసేటటువంటి నలుగురికి ప్రయోజనకారిగా ఉండేటటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని చేస్తుంటే దాని తాలూకు సత్ఫలితాలు, మంచి ఫలితాలు మనకి దే విల్ కమ్ బ్యాక్. ప్రకృతి, యూనివర్సు ఏం చేస్తుందంటే
when we pass on something to the world అంటే ఏంటి? యూనివర్స్లో ఉన్నటువంటి యూనివర్సల్ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ యూనివర్స్లోకి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వీఆర్ ప్రొడ్యూసింగ్ సంథింగ్, రిలీజింగ్ సంథింగ్ టు ది యూనివర్స్. అండ్ యూనివర్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎవరి వేవ్ లెంగ్త్ అయితే కనెక్ట్ అవుతుందో, టచ్ అవుతుందో వాళ్ళకి అది చేరుతుంది. వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు బెనిఫిట్ కూడా పొందుతారు. రిసీవ్ చేసుకుంటారంటే ప్రాపర్గా వాళ్ళ కోసం, అంటే అందరి కోసం కాదు కదా. యూనివర్స్లో మనం ట్రాన్స్మిట్ చేసేటటువంటి ప్రతిదీ మీరు కాన్షియస్గా రిలీజ్ చేయండి, లేకపోతే సబ్కాన్షియస్గా, అన్కాన్షియస్గా మనసులోనే అనుకోండి. మీరు మనసులో అనుకున్నా, పైకి అన్నా కూడా అది బ్రాడ్కాస్ట్ అయిపోతుంది యూనివర్స్కి వెళ్ళిపోతుంది అది. ఆయన జోసెఫ్ మర్ఫీ గారు యూనివర్సల్ సబ్కాన్షియస్ మైండ్ అంటాడు. ఈ యూనివర్సల్ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. మనం మనసులో అనుకున్నా వెళ్ళిపోతుంది, అనుకోకుండా పైకి అన్నా కూడా వెళ్ళిపోతుంది. అక్కడ అది ఎవరికి సంబంధించిందో వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న తర్వాత అది బెనిఫిషియల్ అయితే దట్ ప్రొడ్యూసెస్ సమ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్. ఆ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో దాని తాలూకు ఫ్రూట్స్ దే విల్ కమ్ బ్యాక్ టు అస్. మరి నేను చెప్పేది ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు, గబగబా ఏదో చెప్పేస్తున్నట్టున్నాను. మీరు ఏం చేస్తారంటే మరొక్కసారి వినండి వెనక్కి వెళ్ళి, ఎందుకంటే ఇది యూట్యూబ్ వీడియో కదా. యూ కెన్ గో బ్యాక్ అండ్ కమ్ అగైన్. వినండి, మరొకసారి వినండి ఏం చెప్తున్నాను. సో దట్ విల్ కమ్ బ్యాక్ టు అస్. అంటే చూసారా, మనం విత్తనం వేస్తాము, చెట్టు వస్తుంది, మొక్క వస్తుంది. ఆ మొక్క ఏం చేస్తుంది? ఆ మొక్క నుంచి పువ్వులు, కాయలు ఏదో ఒకటి వస్తాయి, ఫలాలు, పుష్పాలు వస్తాయి. దట్ ఈజ్ ద అవుట్పుట్. ఆ చెట్టు వేయటం వల్ల, చెట్టు పెంచడం వల్ల వచ్చింది ఏంటంటే అవుట్పుట్. అలాగే మనం ఒక బెనిఫిషియల్ వర్క్ చేస్తే, బెనిఫిషియల్గా ఉండేది, ప్రపంచానికి పనికొచ్చేది ఏదైనా పని చేస్తే దాని తాలూకు ఫలితం మనకు వద్దనుకున్నా, కావాలనుకున్నా, ఏమనుకోకపోయినా దాని తాలూకు ఫలితం మనకు వస్తుంది. అలాగే బ్యాడ్ ఇది కూడా బ్యాడ్ చేసినా అలాగే వస్తుంది. ఏదో విషపు మొక్కలు నాటామనుకోండి, విషపు మొక్కలు నాటితే ఆ విషం తాలూకు బ్యాడ్ ఎఫెక్టు మనకు వస్తుంది. ఆ విషం ఆ మొక్క వల్ల ఎన్నో జీవరాశులు చనిపోయే అవకాశం ఉంది, లేకపోతే మనుషులు నష్టపోయే అవకాశం ఉంది. వాళ్ళు అలా మనం నాటిన మొక్క వల్ల అలా చచ్చిపోతే వాళ్ళు దాని తాలూకు బెనిఫిట్స్ మనం వీ హ్యావ్ టు రీప్. దాని తాలూకు ఇల్ ఎఫెక్ట్స్ మనం వీ హ్యావ్ టు రీప్. సో ఇంగ్లీష్లో కూడా చెప్తారు కదా, సో యూ రీప్ యాజ్ యూ సో యూ రీప్ అని. యాజ్ యూ సో యూ రీప్ కదా. సో ఎందుకనంటే అది విషయం. నేను ఎందుకు ఈ టాపిక్ ఇట్లా మాట్లాడుతున్నాను అంటే, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్, ఆర్ లివ్ అండ్ లివ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్. టు లివ్ అండ్ ఆల్సో టు లివ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్. ఆ బెనిఫిట్ బస్ కండక్టర్ కావచ్చు, ఆ బస్ కండక్టరు తన డ్యూటీని చక్కగా సిన్సియర్గా చేస్తున్నాడు అనుకోండి. హీ హాజ్ డన్ హిజ్ డ్యూటీ వెరీ వెల్. సిన్సియర్గా చేస్తున్నాడు అనుకోండి, జీతం తీసుకుంటున్నాడు, ఫ్రీగా చేయటం లేదు, కానీ చక్కగా సిన్సియర్గా చేస్తే హీ ఈజ్ డూయింగ్ ఫర్ అదర్స్. ఈజ్ డూయింగ్ ఫర్ అదర్స్, ఈజ్ వర్కింగ్ ఫర్ అదర్స్. ఊరికే ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అలాగే ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, జీతం తీసుకుంటున్నాడు, డబ్బులు బాగా అందుతున్నాయి, తన ఫ్యామిలీకి సరిపడా, అవసరాలకు సరిపడా ఇంకా సర్ప్లస్ ఉంది. కానీ ఆ టీచరు తన ప్రొఫెషను, టీచింగు చాలా సిన్సియర్గా చక్కగా ప్రిపేర్ అయ్యి ఉపయోగపడేలాగా, నలుగురికి ఉపయోగపడేలాగా చేస్తున్నాడు అనుకోండి. ఇఫ్ ఈజ్ డూయింగ్ హిజ్ టీచింగ్ సిన్సియర్లీ అండ్ సీరియస్లీ,
సో ఈ నలుగురికి ఉపయోగపడుతున్నాడు అతను. బట్ హీఈస్ కలెక్టింగ్ శాలరీ, హీఈస్ వర్కింగ్ ఫర్ శాలరీ, దట్ ఈజ్ ఇన్సిడెంటల్. శాలరీ తీసుకున్నంత మాత్రాన బెనిఫిట్, తనకు వచ్చే బెనిఫిట్, తనకు వచ్చేటటువంటి బెనిఫిషియల్ ఇవి పోవు. అయితే ఫ్రీగా చేశాడనుకోండి ఇంకా అసలు తిరుగులేదు. ఫ్రీగా చేస్తున్నాడు అనుకోండి ఎవరైనా, అది ఇంకా అంతకన్నా మించింది పరమావధి ఇంకా ఏముండదు. చూసారా మీరు, నేను ఎప్పుడో చిన్నప్పుడు నేను వివేకానంద రాక్ మెమోరియల్కి 1983 ఫస్ట్ టైము కన్యాకుమారి వెళ్ళాం. అక్కడ ఏదో యోగా క్యాంప్కి ఒక 4 రోజుల కోసమని వెళ్ళాం. నేను యూనివర్సిటీలో నాకు ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. అప్పుడు యూనివర్సిటీలో నాతో పాటు చదువుకునే ఆయన, మేమిద్దరం కలిపి వెళ్ళాం. 1 month యోగా క్యాంప్ అని, యోగా ట్రైనింగ్ అని కన్యాకుమారి. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర రాసిందా లేకపోతే అక్కడ పుస్తకాల్లో చదివాను, ఏదో ఆ టైంలో చదివాను ఈ స్టేట్మెంట్. అయితే అది జీవితాంతం ఇప్పటికీ ఎప్పుడూ గుర్తుంటుంది, ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను నేను. ఏంటంటే దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్. ఏమండి, దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్. దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్. నిజమైన జీవితం అంటే ఏంటంటే ఇతరుల కోసం బతికే వాళ్ళే బతుకుతున్నాడు. ద రెస్ట్ ఆర్, మిగిలిన వాళ్ళందరూ కూడా మోర్ డెడ్ దాన్ అలైవ్. ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దాన్ అలైవ్. చచ్చిన వాళ్ళతో సమానం. మిగిలిన వాళ్ళందరూ బతికుండి కూడా చచ్చినోడితో సమానం. అంటే చాలా కటువుగా చెప్పారు ఆయన, చచ్చినోడితో సమానం అని. అంటే ఏంటంటే యువర్ పర్పస్ ఈజ్ టు లివ్ ఫర్ అదర్సే, ఇంకోటేం లేదు. నీకోసం నువ్వు బతుకుతున్నావు అనుకుంటే పొరపాటు. నీకోసం నువ్వు బతుకుతున్నావు అదేం లేదు, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు ఒక 10 కోట్లు సంపాదించాలని, 10 కోట్లు సంపాదించి మంచి విల్లా ఉండాలని, మంచి బ్రహ్మాండమైనటువంటి ఇంట్లో ఉండాలి, కారు బంగళా నౌకర్లు చాకర్లు ఉండాలి, ఫ్లైట్లోనే ఉండాలి, లేకపోతే సైట్ సీయింగ్ ఫారిన్ టూర్లు ఉండాలి, నా లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకుంటాము. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అది యాంబిషను, కోరిక, తప్పేం లేదు. ఆ 10 కోట్లు 20 కోట్లు 15 కోట్లు కష్టపడి కష్టపడకో మొత్తం పనిచేసి సిన్సియర్గా ఆ 10 కోట్లు సంపాదించి మీరు అట్లాంటి విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు అనుకోండి, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ అట్ ది సేమ్ టైమ్ యు ఆర్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. అట్ ది సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ దట్ ఈ యూనివర్స్ నుంచే కదా నీకు ఆ 10 కోట్లు వచ్చింది. ఇది ఈ యూనివర్స్ నుంచే గ్యాదర్ చేసాం. ఎందుకంటే వి కేమ్ టు ది ఎర్త్ యాజ్ ఆన్ టూరిస్ట్ వీసా. టూరిస్ట్ వీసాకి మనం వచ్చినట్టే. ఆ టూరిస్ట్ వీసా టైం అయిపోతుంది, ఎప్పుడవుతుందో తెలియదు, వెళ్ళిపోతాం కదా. పైగా ఇవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం కదా. మరి మీకు కోరికలు ఉన్నాయి, డబ్బులు సంపాదించారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్, యు ఆర్ లివింగ్, నో డౌట్, తప్పే ఉంది అందులో. బట్ అట్ ది సేమ్ టైం థింక్ ఆఫ్ ది వరల్డ్. యామ్ ఐ సర్వింగ్ ఎనీ పర్పస్? లేకపోతే సింపుల్గా నౌకర్లు చాకర్లు బంగ్లాలు, చాయిసెస్ట్ ఫుడ్, చాయిసెస్ట్ డెస్టినేషన్స్ తిరగటం, ఫ్లైట్లో మంచి మంచి కార్లలో తిరగటం, మంచి మంచి బట్టలు వేసుకోవటం, మంచి సొసైటీ, హాయ్ హౌ ఆర్ యూ, దిస్ వే దట్ వే. అదేనా? అందుకోసమే పుట్టామా, అందుకోసమే అదే చేస్తున్నామా అంటే యూ ఆర్ నాట్ లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ పర్పస్. మన వల్ల ఎవరికైనా మన వల్ల ఈ ప్రపంచానికి ఏమైనా మేలు కలుగుతున్నదా లేదా, దట్ షుడ్ బి దట్ రియల్ టెస్ట్, రియల్ థింగ్. మనం ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తున్నామా లేదా, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. 10 కోట్లు కాదండి, 100 కోట్లు సంపాదించవచ్చు, 1000 కోట్లు సంపాదించవచ్చు,
10,000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించవచ్చు, అందులో తప్పేమి లేదు. ఎందుకంటే సంపాదించండి, పట్టుకుపోయేదేం కాదు కదా. ఎంత కావాలి? ఈ 3 ఇటు 3 అటు 6 అంటారు కదా, 3 6 అని 3/6 కదా, అక్కడ ఆ ప్లేస్ కావాలి ఎట్ ది మోస్ట్. అదే కాల్ చేసేటట్టయితే 3 6 కూడా అక్కర్లేదు, పూడ్చి పెడితే 3 6 కావాలి. రెండోది, ఎంత తింటాము? జీవితాంతం తిన్నా కూడా ఎంత తింటాము? ఆ తినటానికి అయ్యే ఖర్చు ఎంత? నథింగే కదా. సో సంపాదించండి, దేర్ ఈజ్ నథింగ్ రాంగ్, బట్ ద పర్పస్ బిహైండ్ యువర్ యాక్టివిటీ, దేర్ షుడ్ బి సమ్ పర్పస్. అలా సంపాదిస్తూ చాలామందికి ఇతరులకు ఉపయోగపడుతున్నాం అనుకోండి. ఇతరుల కంటే మన ఫ్యామిలీకి ఎలాగో ఉపయోగపడతాం. మనం సంపాదిస్తే మన ఫ్యామిలీకి ఎలాగో దాని తాలూకు బెనిఫిట్ వస్తుంది. బియాండ్ దట్ ఏమైనా సోషల్ సర్వీస్ చేస్తున్నారా, లేకపోతే నలుగురికి ఉపయోగపడే పని చేస్తున్నారా లేదా? అలా లేకపోతే ఎస్, మనం వీఆర్ నాట్ లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ చాయిస్, లైఫ్ ఆఫ్ పర్పస్. లైఫ్ ఆఫ్ చాయిస్ వేరు, లైఫ్ ఆఫ్ పర్పస్ వేరు. ఇక్కడ ధనం సంపాదించకపోవటం చాలా ఎంత రెలవెంట్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు లతా మంగేష్కర్ గారు ఉన్నారు. ఆవిడ మరి గానకోకిల ఎన్ని వేల పాటలు పాడింది అనేది లెక్కలేనన్ని పాటలు పాడింది. అలాగే ఇంకా వేరే గాయకులను తీసుకోండి, బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా వీళ్ళందరినీ తీసుకోండి, కిషోర్ కుమార్ గారు, ఇంకా ఎవరైనా తీసుకోండి. వాళ్ళు ఏంటి, వాట్ దే డిడ్, జీవితాంతం ఏం చేశారంటే పాటలు పాడారు. కానీ చూడటానికి అది పాటలు పాడినట్టే ఉంది. బోల్డ్ డబ్బులు సంపాదించారు, నేము ఫేము అన్నీ వచ్చాయి. ఇవన్నీ కాదు చూడాల్సింది. దే ఎంటర్టైన్డ్ సో మెనీ సోల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఎంతోమంది ఆత్మలకి ఆత్మసంతృప్తి కలిగేలాగా, ఎంతోమందికి వినోదం కలిగేలాగా, ఎంతోమందికి ఊరట కలిగేలాగా, ఎంతోమందికి ఆనందం కలిగేలాగా వాళ్ళు తమకున్నటువంటి గాత్రాన్ని, తమకున్నటువంటి సంగీత నైపుణ్యాన్ని పంచారు. ఇప్పటికీ నాకైతే మన వీళ్ళు ఘంటసాల గారు కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, లేకపోతే కిషోర్ కుమార్ గారు కావచ్చు, ముఖేష్ గారు కావచ్చు, లతా మంగేష్కర్ అయితే మరీను, వీళ్ళ పాటలు వింటుంటే నాకేమనిపిస్తుందంటే, అజరామరులు కదా వీరు ఎంత సేవ చేశారు ఈ ప్రపంచానికి. ఇంతమందిని ఎంటర్టైన్ చేశారు. తర్వాత ఇంకా చేయబోతున్నాయి. ఇంకా తరతరాలు, ఇంకా జనరేషన్స్ టుగెదర్ ఇంకా చేస్తారు. ఈ పాటలు ఇంకా 50 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత కూడా వినేవాళ్ళు ఉంటారు. ఫ్యాషన్స్ ఏమి లేదండి, రిపీట్ అవుతుంటాయంట. టేస్టులు కూడా రిపీట్ అవుతాయట. ఇప్పుడున్న మ్యూజిక్, ఆ రోజుల్లో వాళ్ళు పాడినటువంటి పాటల తాలూకు మ్యూజిక్ కంపోజిషన్ డిఫరెంట్. కానీ కొన్నాళ్ళ తర్వాత ఇలాంటిది మళ్ళీ వచ్చేస్తుంది. రిపిటేషన్ అనేది ఈ ప్రపంచంలో వచ్చేస్తుంది. సో వాళ్ళు బోల్డ్ డబ్బులు సంపాదించారు, పేరు సంపాదించారు. దాటన్నిటికంటే ఎక్కువ ఎంతోమందికి ఎంతోమందిని ఆహ్లాదపరిచారు. ధన్యులు కదా. సో దే లివ్డ్ నాట్ ఓన్లీ ఫర్ దెమ్సెల్వ్స్ బట్ ఆల్సో ఫర్ అదర్స్. మరి లతా మంగేష్కర్ గారు పెళ్లి చేసేసుకుని సెటిల్ అయిపోయి ఉంటే ఏమై ఉండేదో తెలియదు. షీ వాజ్ డెస్టైన్డ్ ప్రాబబ్లీ నాట్ టు మ్యారీ అండ్ కంటిన్యూ హర్ కెరియర్ యాజ్ ఎ సింగర్ ఫర్ లైఫ్. ఏమో ఆవిడ తీసుకున్న డెసిషను మనందరి కోసం ఏమైపోతారు వీళ్ళంతా, నేను ఆ పాట మానేస్తే అని అనుకున్నారేమో, కాన్షియస్గానే అన్కాన్షియస్గానే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ ద బెనిఫిషరీస్. సో సింపుల్ బ్రీఫింగ్ ఏంటంటే, వీ హ్యావ్ ఎవరీ రీజన్ ఫర్ విచ్ వీఆర్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్. వీ హ్యావ్ ఎవరీ రీజన్. ఆ విషయం ఎప్పుడు మర్చిపోకూడదు. దేర్ ఆర్ రీజన్స్
వై వీఆర్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద పుట్టడానికి కారణాలు ఉన్నాయి ఖచ్చితంగా. సో పుట్టిన తర్వాత మనం వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది యూనివర్స్లో. ఇక్కడ తేడా వస్తే దట్ విల్ బూమరాంగ్, అది ఇట్ విల్ హిట్ బ్యాక్. మంచి చేస్తే, పనికొచ్చే పని చేస్తే, మన కర్తవ్యాన్ని మనం ప్రాపర్గా నెరవేరిస్తే దాని తాలూకు బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ మనకు వస్తాయి, మనకు అందుతాయి. ఇంకా రివర్స్లో ఆపోజిట్ సైడ్ అయితే దాని తాలూకు ఇల్ ఎఫెక్ట్స్ మనం అనుభవించక తప్పదు. సీదా సింగినాథం జీలకర్ర అదేం లేదు. లైఫ్ ఈజ్ టు జస్ట్ లివ్ ది వే వి లైక్ అని అనుకున్నారనుకోండి, అలా అనుకోనివ్వండి. బట్ లైఫ్ హ్యాస్ ఎ పర్పస్ టు లివ్. లైఫ్ హ్యాస్ ఎ చాయిస్. లైఫ్ మన చాయిస్ ప్రకారం బతకడం ఒకటే కాదు, ఒక పర్పస్ కోసం కూడా బతకాలి. వీ షుడ్ లివ్ ఫర్ ఎ పర్పస్. మీరు మనకి దొరికిన పాత్ర, రోలు పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, ఇంపార్టెంట్ కాదండి. స్కావెంజర్ తీసుకోండి, స్కావెంజర్ రోలే ఉంది అనిపిస్తుంది మనకి, అదేం కాదు. స్కావెంజర్ రోల్ కూడా పెద్ద రోలే, తన పాత్ర తను పోషించాలి. సినిమాల్లో చూడండి, సినిమాల్లో ఏదో కామెడియన్ ఉంటాడు, లేకపోతే ఏదో బిచ్చగాడు, లేకపోతే ఇంకా ఏదో ఉంటాడు, చాలా ఆవారాగాళ్ళ ఉంటాడు. అతని రోలు లేదు, అతనికి ఏమీ లేదు. కానీ అతను తన రోల్ని చాలా చక్కగా బాగా చేశాడు అనుకోండి, అబ్బా ఎంత బాగా నటించాడు, ఎంత బాగా చేశాడంట. తన పాత్ర తను న్యాయం చేకూర్చాడు. హీరో ఉంటాడు, హీరో తన పాత్రను తను చేస్తాడు. కాబట్టి హీరోతోటి ఇతన్ని కంపేర్ చేయొద్దు. తన పాత్రను తాను నిర్వర్తించాడు బాగా. అలాగే స్కావెంజర్ కూడా తన పాత్రను తనకు దొరికిన పని తను పద్ధతిగా చేశాడు, నిర్వర్తించాడు. దట్స్ ఇట్. రోలు పెద్ద చిన్న ఏముండదు. కారు డ్రైవర్ కావచ్చు, సిన్సియర్గా తన కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు అనుకోండి. సో ఈ డిడ్ హిజ్ జాబ్. అది డ్రైవింగే కదా, అది పెద్ద జాబ్ కాదు కదా. కానీ ఆయన ఎవరికైతే డ్రైవ్ చేస్తున్నాడో ఆయన చాలా పెద్దవాడు కదా, మినిస్టర్ కదా, ప్రైమ్ మినిస్టర్ కదా. అంటే ప్రైమ్ మినిస్టరు తన స్థాయిలో తన పని చేస్తున్నాడు, ప్రైమ్ మినిస్టర్ కార్ డ్రైవరు తన స్థాయిలో తన పని చేస్తున్నాడు. బోత్ ఆర్ ఆన్ ఈక్వల్ ఫూటింగ్ if they do their job well and it benefits the others. అది ఇతరులకు ఉపయోగపడేలాగా చక్కగా చేస్తే, తన విధిని నిర్వర్తిస్తే డ్రైవరు, ప్రైమ్ మినిస్టరు ఇద్దరికి కూడా ఈక్వల్గానే వస్తుంది బెనిఫిట్. దాని ఫలితం, మంచి ఫలితం ఈక్వల్గానే వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ కాబట్టి చాలా ఎక్కువ పెద్ద రిజల్ట్, పెద్ద ఇది. తర్వాత ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కాబట్టి అతనికి ఏముంటుంది అనేమి కాదు. ద రోల్ వీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది పర్పస్ ఆఫ్ లైఫ్. ఓకేనండి. సో ఇంతే షార్ట్గా నేను చెప్పాలనుకున్నది అదే. అందువలన కంక్లూజన్ ఏంటంటే, సమ్టైమ్స్ మన సర్కమ్స్టాన్సెస్ మనల్ని ఇబ్బంది పెడతాయి. ఇబ్బంది పెట్టడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సంబడి వాంట్స్ టు డూ చారిటీ. ఇంత దర్యాదిల్ అంటారు, దర్యాదిల్ అని హిందీలో అంటారు. దర్యాదిల్ అంటే సముద్రం అంత విశాల హృదయం ఉంది, మ్యాగ్నానిమిటీ ఉంది, ఎంతో సేవ చేయాలి లేదా చారిటీ చేయాలనే కోరిక ఉంది. తీరా చూస్తే వాడి దగ్గర సోర్సెస్ లేవు, ఫైనాన్స్ లేదు, అప్పుల్లో ఉన్నాడు, అది ఇల్లు గడవటం లేదు సరిగ్గా. మరి ఇల్లు గడపలేని వాడు, తన ఫ్యామిలీని సంరక్షించుకోలేని వాడు ప్రపంచానికి వెళ్ళి చారిటీ చేయగలుగుతాడా? అది విష్ఫుల్ థింకింగ్ లాంటిదే. కోరిక ఉంది చేయాలని, వెళ్ళిపడుతుందా? లేదు కదా. హిందీలో చెప్తారు కదా, పహలే ఘర్ మే దియా జలావో బాద్ మే మందిర్. ముందు నీ ఇల్లు చక్క పెట్టుకో, మీ ఇంట్లో దీపం వెలిగించు ముందు,
తర్వాత వెళ్ళి దీపం గుళ్ళో దీపం వెలిగిద్దు కానీ, అంటే ముందు నీ ఇంట్లో దీపం వెలిగించు, తర్వాత మందిరం గుళ్ళోకి వెళ్ళి వెలిగిద్దు కానీ అని అంటారు, హిందీలో అంటారు. పహలే ఘర్ మే దియా జలాओ बाद में मंदिर. అట్లాంటి ఇంపెడిమెంట్స్ ఉంటాయి. దీస్ ఇంపెడిమెంట్స్ ఆర్ టెస్టింగ్. దీస్ ఇంపెడిమెంట్స్ ఆర్ టెస్టింగ్ యూ, టెస్టింగ్ యువర్ ఇంటెగ్రిటీ. నేను ఇప్పుడు చెప్పాను కదా, చాలా చారిటీ వే చేయాలనే కోరుకుంటుంది, నలుగురికి ఉపయోగపడాలని, నలుగురికి హెల్ప్ చేయాలని అనిపిస్తుంది. కానీ వాడికే లేదు ఠికానా. వాడికి లేనివాడు తనకే సరిగ్గా తినటానికి లేకపోతే నలుగురికి ఏం భోజనం పెడతాడు? గెస్టులు వస్తే నా ఇంట్లో నేను చక్కగా చేసి పెట్టాలి, సపర్యలు చేయాలి, లేకపోతే నలుగురికి భోజనం పెట్టాలి, లేకపోతే ఇంకదో అట్లా అనుకున్నాడు. బాగానే ఉంది, కోరిక ఉంది, నలుగురికి సహాయం చేయాలని అనుకున్నాడు. తన దగ్గర లేదు. ఏంటి పరిస్థితి? నీ లేనితనం అనేది దట్ ఈస్ డ్యూ టు యువర్ బ్యాడ్ కర్మ ఆఫ్ ది పాస్ట్. నీకు సరిగా జరుగుబాటు లేదు, ఇల్లు గడవటమే కష్టంగా ఉన్నది అన్నది దట్ ఈస్ డ్యూ టు బ్యాడ్ కర్మ ఆఫ్ ది పాస్ట్. దాని కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు. అయితే ఆ బ్యాడ్ కర్మ మాట నిజమే, కానీ నీలో ఎప్పుడో ఎక్కడో పరివర్తన వచ్చింది. ఎక్కడొచ్చిందంటే మళ్ళీ అది ఫిలసాఫికల్, అది కాంట్రవర్షియల్ అయిపోతుంది. చనిపోయిన తర్వాత కొంత వ్యవధి ఉంటుంది అంటారు. కొంతమందికి ఎక్కువ వ్యవధి ఉంటుంది మళ్ళీ పుట్టడానికి, కొంతమందికి అంత వ్యవధి ఉండదు అంటారు. ఆ వ్యవధిలో అంటే మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎక్కడికి వెళ్తాం. అంటే ఏముంటుంది? శరీరం ఉండదు, సోల్ ఉంటుంది అని చెప్తారు కదా. సోల్ ఉంటుందని చెప్తారు కదా. అట్లీస్ట్ భారతదేశంలో ఈ థియరీని నమ్ముతారు కదా. ఎందుకంటే భగవద్గీత అలాంటి మహాగ్రంథాలు ఇవన్నీ నొక్కి వక్కాణిస్తున్నాయి కదా. సో ఈ సోల్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికో వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కొన్ని సోల్స్ వెంటనే రీబర్త్ వచ్చేస్తుంది, వెంటనే పుట్టేస్తారట ఎక్కడో. కొన్ని సోల్స్ టైం తీసుకుంటాయట. ఎంత టైం తీసుకుంటాయంటే నెలలు, సంవత్సరాలు, ఎన్నెన్నో సంవత్సరాలు తీసుకోవచ్చు. ఒక్కోసారి తక్కువ టైం తీసుకోవచ్చు. ఎంత టైం తీసుకుంటారో తెలియదు. సో ఈ అవధిలో, ఈ గ్యాప్లో వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ డిడ్ సమ్ బ్యాడ్ కర్మ, ఈ డైడ్ వన్ ఫైన్ డే. చనిపోవటం అనేది గ్యారంటీ కదా, లక్కీగా. వాల్టైర్ అని ఆయన చెప్తాడు, ఇఫ్ ద డెత్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ వుడ్ బి నెసెసరీ టు ఇన్వెంట్ ఇట్ అంటాడు. నేను రాస్తాను చూడండి. వాల్టైర్ చెప్తాడు, ఇఫ్ ద డెత్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ it would be necessary to invent it అట. It would be necessary to invent it if death did not exist. ఇన్వెంట్ చేయాలి, తప్పదో, అమ్మో బతకలేమో అని. ఇఫ్ ద డెత్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ వుడ్ బి నెససరీ టు ఇన్వెంట్ ఇట్. కొత్తగా కనిపెట్టాలి, లేకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ ముసలితనం అనేది అన్బేరబుల్ కదా. శరీరం జవసత్వాలు ఉడికిపోతాయి, కదలలేము, మెదలలేము. తర్వాత ఇప్పుడు కొత్త జనరేషను ముసలోడా, ఈ ముసలోడా అంటారు. లేకపోతే వీడు మంచి పొజిషన్లో ఉంటే బాగానే పర్వాలేదు, లేకపోతే డైరెక్ట్గానే ఎదురుపడి ఏదో వాగుతారు. మంచి పొజిషన్లో ఉంటే లోపల అనుకుంటారు. మన దగ్గర జీతం తీసుకునే మన కేర్ టేకర్ కూడా విసుక్కుంటాడు, ఏంట్రా ఈ ముసలోడు అర్ధరాత్రి పూటలు ఎగుస్తాడు, బాత్రూమ్కి తీసుకెళ్ళమంటాడు, నా నిద్ర దండగా. తప్పదురా బాబు, ఏదో జీతం కోసం ఉద్యోగం చేస్తున్నాను, ఏంటి బతుకు అని ఆ ముసలోని తిట్టుకుంటాడు. అందుకని ఇఫ్ డెత్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్, డెత్ లేకపోతే కుదరదు, డెత్ కంపల్సరీ. అట్లాగే హీ డైడ్ వన్ ఫైన్ డే with some bad karma, unfinished jobs మనందరివి. we died with bad karma. మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ తిరిగి పుట్టడానికి మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో అనుకున్నాడు, సో ఐ డిడ్ నాట్ డూ, ఐ షుడ్ హ్యావ్ డన్ దిస్, ఐ షుడ్ హ్యావ్ డన్ దట్. అలా చేసి ఉండాలి, ఇలా చేసి ఉండాల్సింది, ఇది ఇలా చేసి ఉండాల్సింది కాదు, ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, అది అలా చేశాను, ఇది ఇలా చేశాను, అలా కాదు ఇలా చేయాలి
నో నో నో, ఇలా చేయాలి, అలా కాదు ఇలాగే చేయాలి, ఇలాగే చేయాలి అని అట్లా తర్జన భర్జన పడుతూ మదన పడుతున్నాడు. ఆ మదన పడుతూ అది వెంటనే పుట్టిన మదన పడవచ్చు, లేకపోతే కొన్నాళ్ళు గ్యాప్లో మదన పడవచ్చు, లేకపోతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆలోచిస్తాడట. మరి అది 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 విడ్డూరం. వెస్టర్నర్స్ కూడా అప్రూవ్ చేశారు ఇది. తల్లి గర్భంలో కూడా ఆలోచిస్తాడట, అప్పుడు కూడా కాన్షియస్గా ఉంటాడట. బయటికి వచ్చేటప్పుడు మాత్రమే అది మర్చిపోతాడట. బయటికి ఈ ప్రపంచంలోకి డెలివరీ టైంలో బయటకు వస్తాడు కదా, అప్పుడు మర్చిపోతాడట. అప్పటి వరకు అంతా పాతదంతా గుర్తుంటుందట. అది చెప్తారు. ఈవెన్ వెస్టర్నర్స్ కొంతమంది నేను చదివాను, అప్రూవ్డ్ ఇట్. అభిమన్యుడు మరి వినలేదా పద్మవ్యూహం గురించి? సుభద్రాదేవి గారి గర్భంలోనే శ్రీకృష్ణుల వారు చెప్తుంటే పద్మవ్యూహం గురించి సుభద్ర గారితో పాటు అభిమన్యుడు కూడా లోపలుండి విన్నాడు. కాకపోతే లోపలికి వెళ్ళటం వరకే కానీ బయటికి రావటం ఆయన చెప్పలేదు, ఈయన వినలేదు, అక్కడ బుక్ అయిపోయాడు కదా. సో మదన పడుతూ పుట్టేటప్పటికి ఇతనికి ఈ ప్రపంచానికి ఏదో చేయాలి, సేవ చేయాలి, చారిటీ చేయాలి, ఇంకోటి చేయాలి అని అనుకుంటున్నాడు. కానీ ఈ దగ్గర లేవు. దట్ ఈస్ ద టెస్టింగ్ టైం ఫర్ హిమ్. అండ్ ద యూనివర్స్ విల్ ప్రొవైడ్ ది ఆపర్చునిటీ ఫైనలీ. యునో, అతనికి స్ట్రాంగ్ డిటర్మినేషన్తోనే ఉంటే అతనికి చారిటీ చేయటానికి తగినన్ని వనరులు అందించబడతాయి. యూనివర్స్ విల్ ప్రొవైడ్. ఈ జన్మలోనే, ఐఎమ్ నాట్ జోకింగ్. అప్పుడు నిజంగా చేశాడు అనుకోండి, చారిటీ నిజంగా హెల్ప్ చేయటం మొదలుపెట్టాడు అనుకోండి, ఇఫ్ హీ స్టార్ట్స్ హెల్పింగ్ అదర్స్ అండ్ ద యూనివర్స్ విల్ గివ్ మోర్ టు టెస్ట్ హిమ్. ఎందుకంటే అంతా ఇక్కడే జనరేట్ అవుతుంది, అంతా ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం కదా, మనదేమి లేదు కదా. వీఆర్ ఎ ట్రస్టీ. అరబిందో అని ఆయన చెప్తాడు, వీఆర్ ఎ ట్రస్టీ. ఆల్ ది రిసోర్సెస్ ఆర్ ప్రాపర్టీ ఇన్ దిస్ వరల్డ్. ఫర్ ఆల్ ది ప్రాపర్టీస్ వీ హ్యావ్ ఆర్ వీ పొజెస్, వీఆర్ ఓన్లీ ట్రస్టీస్ ఆన్ దిస్ ఎర్త్ అంటాడు ఆయన. మనందరూ ట్రస్టీలమే, ఓనర్లం కాదు. ఓనర్ ఎవరంటే యూనివర్సే ఓనరు కదా. సో అట్లా ఏంటంటే యద్భావం తద్భవతి. మన ఆలోచనలు మనకు మార్గదర్శకం అవుతాయి. అందుకని ఆలోచించేటప్పుడు ఏం ఆలోచిస్తున్నామో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించాలి, కాన్షియస్గా ఉండాలి. చెడు ఆలోచిస్తే ఖచ్చితంగా దాని పరిణామాలు తప్పవు. మంచి ఆలోచిస్తే మంచి, చెడు ఆలోచిస్తే చెడు. ఎందుకంటే అది యూనివర్స్ క్యాచ్ చేస్తుంది మన ఆలోచనని. సో దానికి అనుగుణంగా మనకి లైఫ్ ఇస్తుంది. అంటే యూనివర్స్ మే మేక్ ఆర్ బ్రేక్. ది యూనివర్స్ మే మేక్ ఆర్ బ్రేక్. డన్. సో నేను ఏమి చెప్పాలనుకున్నాను, దీనికి ఏం టైటిల్ పెట్టాలి, ఐ డోంట్ నో. దీనికి టైటిల్ మీరే పెట్టండి. కొంతసేపు ఏదో మాట్లాడాలని అనుకున్నాను, మాట్లాడేశాను. నేనేమి ప్రిపేర్ అయ్యి ఆలోచించి అన్నీ చేసి ఏం చేయలే. ఏదో మొదలు పెడుతుంటే వెళ్ళిపోయింది అది ఫ్లో, అంతే. అంతకని ఇంకేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంతకన్నా ఎక్కువ లెంగ్తీగా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు చేతులెత్తి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బై. గుడ్ నైట్.